హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బాంధకూర. నేను మీ సాయి. సో ఈరోజు నేను మీకు అయితే మన ఇంట్లో పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇవి పిజ్జా బేస్ అంటారు. ఇవి మనకి స్టోర్స్లో దొరుకుతాయి లేదా డీమార్ట్లో దొరుకుతాయి. సో ఇవి మనకి పిజ్జా బేస్ అంటారు. మనం పిజ్జా కింద ఉంటుంది కదా, ఆ బేస్ అనమాట. సో ఇది మనం కొన్ని సో ఇది మామూలు పిజ్జా బేస్ అనమాట. దీని మీద కొంచెం సాస్ వేసి దీని మీద రెడ్ చిల్లీ ఫ్లక్స్ ఉంటాయి కదా, సో అవైతే చల్లాను. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే వెజ్ చీజ్ పిజ్జా కాబట్టి సో ఇదంతా చీజ్ నేను తురుముకున్నాను. అండ్ కొన్ని వెజిటేబుల్స్, ఆనియన్స్, టమాటాలు, క్యాప్సికమ్, ఇవి కూడా ఆనియన్సే. సో ఇప్పుడు వీటి మీద మనం గార్నిష్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను చీజ్ని అయితే ఇక్కడ చల్లుకుంటున్నాను. సో చీజ్ని ఇక్కడ దీన్ని చల్లుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఒకటి ఇలా చేయాలంట. సో మన చీజ్ అయితే జల్లం పిజ్జా బేస్ మీద మనం ఇవి ఉన్నాయి కదా క్యాప్సికమ్, ఇవైతే మనం దీని మీద సెట్ చేసుకోవాలన్నమాట నీట్గా చక్కగా. సో ఈ విధంగా అయితే మన దగ్గర ఉన్న ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో సో వాటిని ఈ విధంగా అయితే మనం డెకరేట్ చేసుకోవాలి ఈ పిజ్జా మీద. సో నేనైతే టమాటా, ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ అయితే పెట్టాను. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను చీజ్ అయితే చల్లుతాను అనమాట. ఈ విధంగా చీజ్ అయితే మనం చల్లుకోవాలి. ఎంత ఎక్కువ చీజ్ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఈ విధంగా మళ్ళీ చీజ్ అయితే జల్లుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీని మనం తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట, లైట్గా, మరియు అంత ఎక్కువగా కాకుండా ఊరికే ఇంత కొంచెం అలా పైన జరుగుతుంది, సరిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉడికించాలనేది చాలామంది క్వశ్చన్ ఉంది కాబట్టి ఇది సాల్ట్ అనమాట. ఈ సాల్ట్ని మన ఇంట్లో ఏమన్నా దబరా గిన్నె లేకపోతే మూకుడి అలాగా దాంట్లో అలా వేసేసుకోవాలి. సో ఈ విధంగా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కింద ఆ బేస్ మారకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తాం. ఇది మన ఇంట్లో ఉంటాయి కదా గ్యాస్ స్టవ్ మీద, అవి ఇలా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పెద్ద స్టవ్ వెలిగించకూడదు, చిన్న స్టవ్ మీద మనం ఈ పిజ్జా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మంట ఎక్కువైనా తక్కువైనా చిన్న పొయ్యి మీద పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి. అదే పెద్ద పొయ్యి అయితే పిజ్జా మాడిపోతుంది. సో ఇప్పుడు ఇది మనకి కొంచెం వేడవ్వాలి. ఈ పాత్రను కొంచెం వేడిన తర్వాత ఈ పిజ్జా ఉంది కదా దీన్ని దాంట్లో పెట్టి పైన మూతేసి ఉంచేయాలి. సో కొంచెం వేడైంది, మనం చేయబెడితే మనకి ఆవిరి తగులుతుంది కదా. సో తెలంగాణ ఈ బేస్ ఉంది కదా, ఈ పిజ్జాని దీనిలో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ ఆవిరి అనేది పోకుండా మనం ఈ మొత్తం క్లోజ్ అయ్యే విధంగా ఒక ప్లేట్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మూత అయితే వేసేసాను. ఇప్పుడు దానిలో ఉన్న వేడి కూడా బయకి వెళ్ళకుండా మనకి ఈ ప్లేట్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి ఒక 15 to 20 మినిట్స్లో మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. సో మనం ఎక్కువ మంట పెట్టుకోకూడదు, లైట్గా కొంచెం తగ్గించుకుందాం. సిమ్లో పెట్టుకుంటే కింద బేస్ అనేది మాడిపోకుండా బాగుంటుంది. మనం ఒక పావు గంట నుంచి దీన్ని కుకింగ్ చేస్తున్నాము. ఇంకో 5 minutes ఆగి కట్టేద్దాం. సో 5 minutes అయిపోయింది. ముందుగా స్టవ్ ఆపేసుకుందాం. చూసారా చీజ్ అంతా కరిగిపోయింది. సో పిజ్జా తీసాము, చూసాను బాగుందో. సో మనకైతే పిజ్జా రెడీ అయిపోయింది. చూసారా అంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన పీసెస్ కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే పిజ్జా కట్ చేసుకోవాలి. ప్రస్తుతం చాలా వేడిగా ఉంది, పెడితే మూతి కాలిపోద్ది. సో మనకు చల్లారినాక టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందనేది.